హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ గురించి తెలుసుకుందాం. అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్, మన పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఓవరాల్గా వెయిట్ గెయిన్ ఎంత ఉండాలి, ఏ ట్రైమిస్టర్లో ఎంత వెయిట్ పెరగాలి, అతిగా ఎప్పుడు పెరుగుతారు, అంటే అసలు పెరగకపోతే ఏమైనా ప్రాబ్లమా, ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో అంటే త్రూఅవుట్ 9 months యావరేజ్గా అరౌండ్ 11 to 16 kgs వరకు పెరగచ్చు. ఆన్ అండ్ యావరేజ్ మనకు ఫస్ట్ 3 monthsలో ఏంటంటే ఎక్కువగా తినలేకపోతారు, అండ్ తిన్నా కానీ కొంచెం స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమని చెప్తాం. సో ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 1 to 2 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ అయితే పుట్ ఆన్ అవుతారు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ అంటే మనకు 4th month నుంచి డెలివరీ వరకు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 0.5 kg పర్ వీక్ పెరుగుతూ ఉంటారు. కొన్ని కేసెస్ ఏంటంటే ఎక్సెప్షనల్, అంటే సపోజ్ ట్విన్స్ ఉన్నారు, లేదు అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేదు ఆల్రెడీ ఒబీస్ పేషెంట్స్, లేదు హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంటారు. బికాజ్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ రిటెన్షన్ వల్ల అతిగా బరువు పెరుగుతారు. ట్విన్స్లో ఏంటంటే సింగిల్ బేబీ కాకుండా ట్విన్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది ఎక్స్పెక్టెడ్. అండ్ షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఏంటంటే ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది, పాలీహైడ్రామినియస్. సో అలాంటి వాళ్ళు కూడా మామూలు వెయిట్ కంటే కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. సో మనకు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పెథలాజికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకోటి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ కూడా కంట్రోల్లో లేనప్పుడు కూడా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో బేసికలీ వెయిట్ గెయిన్ అనేది కూడా మన ప్రీ ప్రెగ్నెన్సీ BMI లెవెల్స్ బట్టి డిసైడ్ అవుతుంది. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకు ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 14 to 20 kgs వరకు కూడా పెరగచ్చు. ఆన్ అండ్ యావరేజ్ BMI ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్గా అరౌండ్ 11 to 16 kgs వరకు పెరగచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే BMI మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి మాత్రము హార్డ్లీ లైక్ 5 to 10 kgs ఆఫ్ వెయిట్ గెయిన్. అంటే బరువు పెరిగేది కూడా చాలా కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఉండాలి అంటాం, అంటే ఇది ఒబీస్ పేషెంట్స్కి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఈ స్టార్చ్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఆలుగడ్డ, చామగడ్డ, చిలకడ దుంప, రైస్ ఐటమ్స్, ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటిది కొంచెం అవాయిడ్ చేసి మోర్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అట్లాంటివి తీసుకోమని చెప్తాం. అండ్ దెన్ యాక్చువల్లీ వెయిట్ గెయిన్ సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద థర్డ్ ట్రైమిస్టర్. ఇంకోటి లాస్ట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే పొట్ట ఎక్కువగా పెరిగిపోతుంది, అంటే బేబీ మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తినలేకపోతారు. అప్పుడు కూడా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్సే. సో వాళ్ళు మంచిగా అడిక్వేట్గా తీసుకోగలిగింది సెకండ్ ట్రైమిస్టర్లో. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫ్రమ్ 4th month, 5th month, 6th month ఈ 3 monthsలో ఏంటంటే మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ దాని తర్వాత మళ్ళీ వెయిట్ అనేది స్లో డౌన్, అంటే వెయిట్ గెయిన్ అనేది స్లో డౌన్ అవుతుంది. అండ్ మోస్ట్ కామనెస్ట్ బిట్వీన్ అరౌండ్ 28 to 36 weeks అప్పుడు మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు డైట్ పైన కాన్సన్ట్రేట్ చేసి హెల్దీ డైట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అంటే వెయిట్ గెయిన్ ఎలా ఉంటుంది, అంటే ట్రైమిస్టర్ వైజ్ ఎలా ఉంటుంది, ఎక్కువ వెయిట్ గెయిన్ ఉంటే ఏంటి, తక్కువ వెయిట్ గెయిన్ ఉంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.